దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనబరచుమయ్యా. అంధకార ప్రజలను వెలిగించుమయ్యా, పునరుద్ధరణ శక్తితో విడిపించుమయ్యా. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరచు. దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. ఓ దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. ప్రార్థన. ప్రార్థన చేసుకుని ఈ విశ్రాంతి ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో జరుగుతున్న ఈ ఆరాధనలో దేవుడు తన సన్నిధి మనతో ఉంచి మనందరితో ఆయన మాట్లాడినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో జరగబోతున్న విశ్రాంతి దిన ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా మీ నామను మహిమపరచుకోండి ప్రభువా. లేఖన భాగాలించి ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడడం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్థకరంగా జరిగినట్లు మీ కృప చూపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
పాటలు పాడుకొని దేవుని మహింపరచుకుందాం. ఈ ఆరాధన వీక్షిస్తున్న వారు కూడా నాతో పాటు కలిసి పాడుతూ దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. ఉజ్జీవి కీర్తన పాటల పుస్తకం నుంచి 67వ పాట పాడుకుందాం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను. ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్తిల్లదోయని, నాకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నిటిలో ఎలలోనే కృంగిన వేళలలో, కన్నిటిలో ఎలలోనే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా
దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపేను ఇలలో స్తుతులతో నింపేను కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు హల్లెలూయా ఆమేనా నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే సియోను నివాసం నాకెంతో ఆనందం సియోను నివాసం నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను రత్నరాశుల కన్నా మోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచ్చెను హల్లెలూయా మరి ఒక పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట సాధ్యము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట సాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాన్ని జయించినారు విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాన్ని జయించినారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట సాధ్యము
ఇంతవరకు పాటల ద్వారా దేవుడి తోడయండి. దేవునికే మహిమ కలిగినందుకు మనందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎంతోమందికి లేని ధన్యతను ప్రభా మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ విశ్రాంతి దిన ఆరాధన మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయనకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు ప్రభు తండ్రి మాతో ముచ్చటించుండగా ప్రభు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ దాసుడు నీ సిలువ చాటుని మీరు మరుగుపరచుకునండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఎటువంటి వర్తమానం కావాలో ప్రభా అటువంటి వర్తమానాన్ని మీరు దయచేయండి అయ్యా. నీకు వందనాలు. ఎవరైతే బాధలతో కష్టాలతో కన్నీళ్లతో ఉన్నారో ప్రభా వారిని మీరు ఆదరించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ ఆరాధన ద్వారా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి నీ ఆశీర్వాదాలు మీరు నింపండి ప్రభా. నీకు వందనాలు. ఎవరైతే ప్రభా అనారోగ్యాలతో ఉన్నారో ప్రభా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీకు వందనాలు. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే తోడుకోండి. మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ విశ్రాంతి దిన ఆరాధన ఈ రాత్రికాల సమయంలో యూట్యూబ్ ద్వారా జరపబడుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని మేము ఉన్న ఇళ్ళ స్థలాల్లో దేవుని మాటలు వింటూ మీ జీవితాలని దేవుని దగ్గర జాగ్రత్తగా పదిలపరుచుకుంటూ ఆయన సన్నిధులు గడపాలని తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే శ్రమలలో ఏం చేయాలి. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఏ రీతిగా మన బ్రతుకు ఉండాలో చాలామందికి అర్థం కాని స్థితిలో ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది దేవునిలో దిగజారిపోతూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు భక్తిలో చల్లారిపోతూ ఉంటాం. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మాటలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా జీవించాలో దేవుని దగ్గరుండి మనం తెలుసుకుందాం. బైబిల్ లేఖనంలో నుంచి ఒక మాటను నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరిచి జాగ్రత్తగా మాటలు మీరు ఆలకించండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. అక్కడ మనకి పౌలును శీలను కనబడుతూ ఉంటారు. 16వ అధ్యాయం తీసినట్లయితే 23-24 వచనాలు నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించెను. ఈ 2 వచనాలు చదివాం కాబట్టి దీనిలోంచి మన వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. దానికంటే ముందు అందరూ మీకు కొద్ది సమయం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా మా ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ విశ్రాంతి దిన ఆరాధనలో ప్రభువా నీ మాటలు నేను బోధిస్తూ ఉండగా నన్ను మీ నోటికి బోరగా వాడుకోండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాలు మీరు తోడుగుండి మీ నామను మహిమపరచుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో మన అంశం ఏంటంటే శ్రమలలో ఏం చేయాలి. శ్రమలలో కొన్నిసార్లు మన జీవితము దేవునికి దూరం అయిపోతూ ఉంటుంది. శ్రమలలో దేవునికి మనం కొన్నిసార్లు ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం.
కానీ శ్రమలలో నిలిచిన వాడే నిజమైన క్రైస్తవుడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఎందుకంటే శ్రమలను చూసి ఈ లోక ప్రజలు భయపడుతూ ఉండవచ్చు, ఈ శ్రమలను చూసి కొంతమంది దిగజారిపోతూ ఉండవచ్చు, శ్రమలను చూసి దేవునికి దూరమైపోతూ ఉండొచ్చు, శ్రమలను చూసి కొన్నిసార్లు దేవుని మీద ఎన్నో రకాలుగా సనుగుతూ ఉంటాం. కానీ లోక ప్రజల వల్లే కాదు, కానీ క్రైస్తవుడు అన్నవాడు శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. నీవు నిలబడినప్పుడు నీ భక్తిని చూస్తాడు దేవుడు, నీ ప్రార్థనా జీవితాన్ని చూస్తాడు దేవుడు, నీ యథార్థతను చూస్తాడు, నీ భక్తి జీవితాన్ని చూస్తాడు. నీ నిజ జీవితం ఏంటో శ్రమ దినాన తెలుస్తుందని బైబిల్ లేఖనాలు మనం చూడబోతున్నాం. మనం చదివిన మాటను చూసినట్లయితే పౌలు శీల ఇద్దరు కనబడుతూ ఉంటారు. వారి జీవితంలో దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తి. శ్రమ అయినా, నింద అయినా, అవమానమైనా, ఏదైనా సరే వారు దేవునిని ఎప్పుడు కూడా విడిచిపెట్టక అంతము వరకు కూడా వాడు స్థిరంగా ఉండగలిగిన జీవితము వారిలో ఉన్నది. అలాంటి సమయంలో మరి పౌలు శీలలు చూసినట్లయితే వారు దేవునికి భక్తిని వారు కొనసాగిస్తున్నారు, దేవునికి మాటలు వారు తెలియజేస్తున్నారు, దేవుని అనుసరించి వారు నడుచుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో వీరికి ఈ భక్తిని చూసిన వారికి నచ్చల, ఏదైనా సరే హింస పెట్టాలి, బాధ పెట్టాలని వీరిని తీసుకెళ్ళి చెరసాలలో వేశారు, చెరసాలలో వీరిని బంధించి వేశారు. అయినా సరే వారు మాత్రం దేవునిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవునికి భక్తిని వారు విడిచిపెట్టలేదు. చెరసాలలో వేయని, వారిని గొలుసులతో బంధించని, ఏది చేసినా సరే వారు మాత్రం చెరసాలలోండి పాటలు పాడుతూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మనం శ్రమలలో ఏం చేయాలని మొదటి మాట చూసినట్లయితే దేవునికి ప్రార్థన చెయ్యాలి. శ్రమలలో ఏం చేయాలని మొదటి మాట ఏంటండి? దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయాలి? మన పరిస్థితి బాగున్నప్పుడు, మన జీవితాలు బాగున్నప్పుడు, మన బ్రతుకులు బాగున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మనం దీవించినప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా దేవునితో కలిసే ఉంటాము, దేవునిని ఆరాధిస్తాము, దేవుని స్తుతులతో పొగుడుతూ ఉంటాము, దేవునిని మహిమపరుస్తాము. కాదు, శ్రమలు వచ్చినప్పుడు కూడా అదే విధంగా దేవునిని మహిమపరచాలి. శ్రమలు వచ్చినప్పుడు కూడా పౌలు శీలల వల్లే మనం నిలబడాలి. వారు శ్రమ వచ్చింది, అయ్యో మమ్మల్ని చెరసాల్లో పడవేశారు, మమ్మల్ని గొలుసులతో బంధించి వేశారని వారి జీవితంలో అనుకోలేదు. కానీ దేవునికి వారు పాటలు పాడుతూ ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి వారు మహిమపరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రి కాల సమయంలో ఏం చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు మొదట ప్రార్థన చేయాలి. శ్రమను చూసి నువ్వు కృంగిపోవద్దు. శ్రమ దినాన కృంగిపోయిన వాడు చేతకాని వాడిని బైబిల్ లేఖనం తెలియజేస్తుంది. క్రైస్తవుడు అనేవాడు శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడితే ఆ శ్రమ నిన్ను చూసి పారిపోతుంది. శ్రమను చూసి నువ్వు కృంగిపోతూ, శ్రమను చూసి నీరసించిపోతూ, శ్రమ వచ్చింది, నన్ను రక్షించేవాడు ఎవరు లేరు, నన్ను కాపాడేవారు ఎవరు లేరు, నా శ్రమల నుంచి విడిపించేవారు ఎవరు లేరని మన జీవితంలో ఎప్పుడు అనుకోకూడదు. కానీ పౌలు శీలలు ఏ విధంగా అయితే శ్రమ వచ్చినప్పుడు వారు కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, దేవునిని మహిమపరుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే శ్రమ వచ్చినప్పుడు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు మరి ఎక్కువగా దేవునితో గడపాలి. శ్రమ వచ్చినప్పుడు మరి ఎక్కువగా దేవుని దగ్గర మోకాళ్ళు వేసి మన శిరస్సు వంచి దేవునికి ఆరాధన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా క్రైస్తవుడు అనేవాడు కృంగిపోకూడదు. శ్రమలలోనే మన భక్తి జీవితం ఎక్కువగా అభివృద్ధి పరచుకోవచ్చు. ఎందుకంటే శ్రమ రాకముందు కొద్ది సమయం ప్రార్థన చేయవచ్చు. నీకు కష్టం రాకముందు కొద్ది సమయమే దేవునితో గడపవచ్చు. శ్రమ రాకముందు నీ జీవితము కొద్ది సమయం వరకే దేవునితో కలిసి ఉండవచ్చు. కానీ శ్రమ వచ్చిన తర్వాత దీని నుంచి ఏ విధంగా నేను బయటపడాలి, ఈ శ్రమ నుంచి నేను ఏ విధంగా విడిపించబడాలి, శ్రమ మీద నేను ఏ విధంగా యుద్ధం చేయాలి, శ్రమను ఏ విధంగా తరిమి కొట్టాలని మనం ఎప్పుడైతే దేవునితో కలిసి ఉంటామో ఆ శ్రమలోనే మన భక్తి జీవితం అభివృద్ధి పరచబడుతుంటుంది. ఆ శ్రమలోనే దేవునితో ఎక్కువ కలిసి జీవించగలం. ఆ శ్రమల్లోనే దేవునితో ఎక్కువగా ప్రార్థన చేయగలం. ఆ శ్రమల్లోనే దేవుని దగ్గర ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాము. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మన భక్తి జీవితాన్ని చల్లారకూడదు.
ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి ఆ శ్రమను పెట్టవచ్చు. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరిశోధించడానికి ఆ శ్రమను పెట్టవచ్చు. దానిని చూసి నువ్వు కృంగిపోవద్దు, కానీ దేవుని దగ్గర మరి ఎక్కువ బలము పొందుకొని శ్రమను ఎదిరించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎప్పుడు కూడా శ్రమలను ఎదిరించే వ్యక్తులుగా మనం ఆయన దృష్టికి కనబడుతూ ఉండాలి. పౌలు శీలను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే వారిని చెరసాలలో పడవేయటమే కాదు, కానీ చాలా దెబ్బలు కొట్టారంట వారిని. ఆ దెబ్బలు కొట్టినప్పుడు వారి జీవితంలో నీరసం రావచ్చు, వారి జీవితంలో గాయాలు చూసుకుని బాధపడుతూ ఉండవచ్చు, వారి జీవితంలో ఆ తగిలిన దెబ్బలు చూసి బాధపడుతూ ఉండవచ్చు. కానీ అయినా సరే వారు మాత్రం ఏం చేస్తున్నారంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలందరూ వినుచున్నారంట. ఎందుకంటే వీరు ఆ విధంగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు, వారు ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు దెబ్బల వైపు వారు చూసుకోలేదండి, వారికి వచ్చిన శ్రమల వైపు చూసుకోలేదండి, వారిని కట్టివేసిన గొలుసుల వైపు చూసుకోలేదు. కానీ వారు మాత్రం అనుకున్నారు, మేము దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి ప్రార్థనలు చేయాలి, దేవుని కీర్తనలు పాడాలి. వారు ఆ పని చేస్తూ ఉండగా అప్పుడు ఏమైందంటే అకస్మాత్తుగా భూకంపము కలిగింది. హల్లెలూయా. చెరసాలకు పునాదులు కదిలిపోయినాయి అంట. వెంటనే ఆ తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఎందుకంటే చెరసాలకు ద్వార తలుపులు కూడా తెరుచుకున్నాయి. వారు కట్టివేసిన ఆ గొలుసులు కూడా ఊడిపోయినాయి. ఎందుకంటే వారు ఆ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన స్వరములతో ఆ సమయంలో వారు దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఎందుకంటే వారి పరిస్థితిని చూస్తే ఆ సమయంలో వారు దేవుణ్ణి మహిమపరిచే సమయం కాదు. వారికి ఉన్న గాయాలు బట్టి, వారికి ఉన్న బాధలు బట్టి, వారికి తగిలిన ఇబ్బందులు బట్టి అవి చూసుకుంటూ వారు దేవుని సన్నిధిలో నిరసించిపోవాల్సిన సమయం. అయినా సరే వారు అంటున్నారు, కీర్తనలు పాడుతూ పాటలు పాడుతూ వారు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమ వైపు మనం చూడకూడదు, కానీ దేవుని వైపు చూడాలి. ఎందుకంటే దేవుని ద్వారానే నీకు శక్తి కలుగుతుంది, దేవుని ద్వారానే నీకు మహిమ కలుగుతుంది, దేవుని ద్వారా నీకు బలం వస్తుంది, దేవుడి నీకు ఆయుధములు ఇవ్వగలడు. శ్రమ మీద ఏ విధంగా పోరాడాలి, శ్రమను ఏ విధంగా ఎదిరించాలి, శ్రమను ఏ విధంగా తరిమి కొట్టాలో అన్నిటినీ కూడా దేవుడే నీకు తెలియజేస్తుంటాడు. శ్రమ వైపు చూస్తే భక్తిలో ఎదగలేవండి, శ్రమ వైపు చూస్తే దేవునిలో ఎదగలేవు, శ్రమ వైపు చూస్తే దేవుని సన్నిధిలో గడపలేవు, శ్రమ వైపు చూస్తే ప్రార్థన చేయలేవు. శ్రమను పక్కన పెట్టి దేవుని వైపు చూసి బలాన్ని ధరించుకొని మన జీవితాన్ని దేవునిలో ముందు కొనసాగిస్తుంటే శ్రమ నిన్ను చూసి తరిమి పారిపోతూ ఉంటుంది, శ్రమ నీ నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు నిరసించిపోవద్దు, శ్రమ వచ్చినప్పుడు బాధపడద్దు, శ్రమ వచ్చినప్పుడు మన జీవితాలు ఎప్పుడూ కూడా కృంగిపోయే స్థితికి రానివద్దు. శ్రమలోనే ధైర్యం తెచ్చుకొని మన దేవునిలో కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే పోయిన వార కాల సమయంలో అప్పటికి ఇంట్లో గృహంలో నుండి దైవజనులు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రతి గంటకి కూడా నేను వెళ్ళి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తూ ఆక్సిజన్ పెడుతూ ఈ విధంగా కొనసాగిస్తున్నా. అర్ధరాత్రి కాల సమయంలో 1 గంట అయింది. ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు బాగా డౌన్ అయిపోయి 88, 87కి వస్తూ ఉన్నాయి. వెంటనే ఆక్సిజన్ పెట్టాను. మరలా కాసేపు ఆగి మళ్ళీ వచ్చి నేను కాస్త అలా నడువు వాల్చి నిద్రపోతూ ఉన్నా. అలాంటి సమయంలో మరి నా భార్య లేపి, ఏమండి కిడ్నీలో నాకు స్టోన్ ఉంది కదా, ఆ స్టోన్ ఇప్పుడు నొప్పి ప్రారంభించబడింది, ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నా, ఆ నొప్పి వచ్చినప్పుడు ఏదైనా ఇంజెక్షను ఉంటుంది, ఒక ఇంజెక్షన్ చేస్తే తగ్గుతుంది. ఒక ప్రక్కనేమో దైవజనులు చూసుకోవాలి, ఇంకో ప్రక్కనేమో నొప్పి అంటుంది. మరి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా నిలబడాలి, ఎవరిని చూసుకోవాలి, ఇద్దరిలో అర్థం కాల. ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా ఇప్పటికే నేను చాలా శ్రమలు అనుభవించాను, శక్తికి మించిన శ్రమలు నాకు వద్దు ప్రభువా, చాలిక. ఎందుకంటే
ఇరువురిలో నేను ఏం చేయాలి? అర్ధరాత్రి కాల సమయంలో ఒక ప్రక్కనేమో కిడ్నీలో స్టోన్ అంటున్నారు, ఇంకో ప్రక్కనేమో ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయిపోతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక గంట కల్లా ఆ కిడ్నీలో ఉన్న ఆ నొప్పిని దేవుడు తగ్గించాడు. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలండి. ప్రార్థన ఒక్కటే క్రైస్తవునికి ఆయుధం. ప్రార్థన ఒక్కటే మన జీవితాలకి గొప్ప వెలుగై ఉన్నది, మన జీవితాలకి గొప్ప మార్గమై ఉన్నది. శ్రమ వచ్చినప్పుడే దేవుడే మనకి ఆశ్రయమని ప్రతి దినము కూడా మన జాగ్రత్తగా దేవునిలో కొనసాగుతూ ఉండాలి. శ్రమను చూసి ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవద్దు. ఈ పౌలు శీలలు చేసిన ప్రార్థనలకు, వారు పాడిన కీర్తనలకు వెంటనే ఆ చెరసాలు అంతా కూడా కదిలిపోతూ ఉన్నది. ఆ చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోతూ ఉన్నాయి, తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి. వెంటనే చెరసాల నాయకుడు తనకు తాను హాని చేసుకోబోయాడు. అయ్యా, మీరు హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నామని చెప్తూ ఉన్నారు. వెంటనే అతను అంటాడు, నేను మారు మనసు పొందటానికి ఏం చేయాలి? తన జీవితంలో మారు మనసు కావాలని చెరసాల నాయకుడు అనుకుంటూ ఉన్నాడు. అంతమందుల వరకు తనకు మారు మనసు ఏంటో తెలియదు. కానీ వీరు చేసిన భక్తి, వీరు చేసిన ప్రార్థనలు, వీరు పాడిన కీర్తనలు, వీరి జీవితాన్ని చూసినప్పుడు అనుకున్నారు, వీరిని ఆరాధించే దేవుడు నిజంగానే గొప్ప దేవుడు. హల్లెలూయా. వీరు ఆరాధించే దేవుడు శక్తిమంతుడు కాబట్టి వీరికి ఇన్ని దెబ్బలు కొట్టినా, ఇన్ని శ్రమలు వచ్చినా, వీరు పారిపోయే అవకాశం వచ్చినా సరే పౌలు శీలలు పారిపోక దేవుని కోసమే చెరసాలలో నిలబడి ఉన్నారు. కాబట్టి మనం శ్రమ వచ్చినప్పుడు ఎటు వెళ్ళిపోక ధైర్యంగా ఎప్పుడైతే దేవుళ్ళు నిలబడతామో దేవుడు మన భక్తిని, మన ప్రార్థన చూసి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మన జీవితంలో అనేక కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఇలాగ బైబిల్లో గ్రంథంలో శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు. ఎందుకంటే మరొక భక్తుడు కనబడుతున్నాడు. ఎవరంటే పేతురు. అతన్ని చెరసాలలో వేశారు. అలాంటి సమయంలో మరి ఇతడు ఏం చేయాలి? చెరసాలలో ఉన్నారు, అనేక మంది సైనికుల మధ్యలో అతన్ని ఉంచారు, చాలా జాగ్రత్తగా బంధించారు, ఏమాత్రం కూడా తప్పించుకోకుండా. ఆ సమయంలో సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. హల్లెలూయా. సంఘం చేసిన ప్రార్థన వలన పేతురు చెరసాలలో నుంచి బయటికి వచ్చాడు. సంఘమంతా కూడా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది. సంఘమంతా కూడా రోదన చేస్తున్నది, పేతురును విడిపించాలి, పేతురు ఆ చెరసాల నుంచి బయటికి రావాలి, దేవుడే అతన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఆ సమయంలో సంఘమంతా కూడా కన్నీటితో రోదన చేస్తున్న సమయంలో దేవుని దూత వచ్చి పేతురుని బయటికి తీసుకువచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ కార్యాన్ని చెయ్యాలనుకున్నాడు కాబట్టి తన దూతను అక్కడికి పంపించాడు. సంఘం చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. సంఘం చేసిన కన్నీటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. సంఘం చేసిన ఆ విజ్ఞాపన దేవుని సన్నిధికి వెళ్ళటం వలన దేవుడు పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకువచ్చాడు. కాబట్టి మనం చేసేటప్పుడు ప్రార్థన విశ్వాసంతో చేయాలి. ప్రార్థనలో విశ్వాసం కనబడితే కార్యం జరుగుతుంటుంది. ఎందుకంటే యాకోబు పత్రికలో కనబడుతుంది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచునని. కాబట్టి మన జీవితంలో విశ్వాస సంబంధమైన ప్రార్థన దేవునికి చెయ్యాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవునికి అర్పించాలి. విశ్వాసంతో దేవునికి దగ్గర అంగలార్చాలి. విశ్వాసంతో కన్నీరు కాచాలి. ఏదో ప్రార్థన చేయమన్నారు కదా, చేద్దాంలే, ఒక పావు గంట లేక అరగంట గంట, అది కాదు. కానీ మన ప్రార్థన చేసినప్పుడు మనలో విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ద్వారానే మనలో ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళే ప్రార్థన వెంటనే దేవుడు నీ విశ్వాసంతో కూడిన ప్రార్థన విని కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే విశ్వాసమైన ప్రార్థన చేయాలి. ఈ సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిలో అంత గొప్ప విశ్వాసం ఉందంటే పేతురుని అనేక మంది సైనికుల మధ్యన బంధించి ఉన్నారు. అనేక ద్వారాల గుండా బయటికి రావాలంటే అది మనుషులకి అసాధ్యమే.
కానీ పేతురు మాత్రం ఆ చెరసాలలో ఉన్నప్పుడు వీరందరూ కూడా విశ్వాసంతోనూ నమ్మకంతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలు ఆలకించి దేవుడు ఒక దూతని పేతురు ఉన్న చెరసాల దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. పేతురు ఎప్పుడైతే చెరసాలలో ఉన్నప్పుడు ఆ దేవుని దూత వచ్చే పేతురుని తడుతుంది. పేతురు లే, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం అన్నప్పుడు వెంటనే పేతురు లేచినప్పుడు తనకి కట్టి ఉన్న గొలుసులన్నీ కూడా ఊడిపోయినాయి. పేతుర్ని చెరసాలలో నుంచి దేవుని దూత బయటికి తీసుకొచ్చింది. ఎందుకంటే సంఘం చేసిన ప్రార్థన వలన అనేక కార్యములు జరుగుతుంటే, సంఘం చేసిన ప్రార్థన వలన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. సంఘం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని వైపు చూస్తారో దేవుడు వెంటనే ప్రార్థన ఆలకించడానికి ఆయన ఆశీనులై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. శ్రమ దినాన మనలో విశ్వాసం అనేది దిగజారిపోతూ ఉంటుంది. ఈ కార్యం జరుగుతుందా అండి? దేవుడు జరిగిస్తాడా? దేవుడు చేస్తాడా? నా జీవితం మారుతుందా అని చెప్పి శ్రమలలో అవిశ్వాసం కలిగి ఉంటాం. అలా కాదు, కానీ విశ్వాసము కలిగి ఉంటేనే దేవుడి శ్రమల నుంచి నేను బయటికి తీసుకురాగలడు. విశ్వాసం ఉంటేనే నేను కష్టాల నుంచి దేవుడు బయటికి తీసుకురాగలడు. విశ్వాసం ఉంటేనే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. విశ్వాసం ఉంటేనే నీ ప్రార్థనకు విలువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే విశ్వాసము కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. ఒకవేళ విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? ఏం జరిగిద్ది అని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఒక మాటను మీకు చూపిస్తాను. విశ్వాసం లేకోకుండా, నమ్మకం లేకోకుండా దేవునికి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా లేదా మనం చూసినట్లయితే దావీదు రాసిన 35వ కీర్తనలో 13వ వచనంలో ఉన్నది ఏమనంటే, దావీదు ఇక్కడ పలుకుతున్న మాట, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుంది, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. దావీదు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ప్రార్థన తిరిగి మళ్ళీ తన దగ్గరికే వచ్చింది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం చేసిన ప్రార్థన తిరిగి మన దగ్గరికి రాకూడదు, కానీ దేవుని దగ్గరికి బలర్పించినట్లు ఆ మంచి సువాసన వలె దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఏం చేయాలంటే సంఘమంతా ఏ విధంగా అయితే పేతురు కోసము అత్యాశక్తితో, ఆసక్తి కూడా కాదండి, అత్యాశక్తితో ప్రార్థన చేయటం వలన సంఘం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళింది, కానీ మళ్ళీ తిరిగి రాల. మనం చేసిన ప్రార్థన కొన్నిసార్లు తిరిగి మన ఎదలోకి వస్తుంది, తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుందంటే కేవలం నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం లేదు, నీవు చేసే ప్రార్థనలో నమ్మకం లేదు, నీవు చేసే ప్రార్థనలో కన్నీరు లేదు, నీవు చేసే ప్రార్థన దేవునికి అంగీకరించబడిన కాదని మనం అర్థం చేసుకుని మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుని దేవునికి ఇష్టమైన రీతిలో మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, కానీ దేవునికి మనకి కొన్నిసార్లు అడ్డుబండ్లు ఉంటాయి, కొన్నిసార్లు పాపములు దేవునికి మనకు అడ్డుగా ఉంటాయి, కొన్నిసార్లు దేవునికి మనకి కొన్ని ఆటంకాలు కానీ లేకపోతే ఇష్టం లేని మనం తెలుసో తెలియక చేసిన తప్పులు మన ప్రార్థనకి అడ్డుగా నిలబడుతుంటాయి. మొదట వాటిని తరిమి కొట్టి వాటిని మన నుంచి తీసివేసుకుంటే దేవుని సన్నిధికి ప్రార్థన ధూపం వలె వెళుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు, ఆ ప్రార్థనని దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాగ మన దావీదు చెప్పినట్లు ఉపవాసములతోనూ తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుని ప్రార్థన చేశాడంటే, కానీ ఆ ప్రార్థన మరలా దేవుని సన్నిధికి వెళ్ళాల, తిరిగి తన దగ్గరికి వచ్చిందంట. మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, ఉపవాసాల్లో ఉంటూ ఉంటాం, మోకాళ్ళు వేస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. వీటన్నీ వండుట మంచిదే, కానీ వీటితో పాటు విశ్వాసము కూడా కలిగి ఉండాలి. వీటితో పాటు మన జీవితంలో నమ్మకం కూడా ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది, ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన ద్వారానే
దేవుడు మనకి జవాబిస్తూ ఉంటాడు. ఎందుకంటే పౌలు శీలలు ప్రార్థన చేశారు. దేవుడు చెరసాలను కదిలించి ఆ చెరసాల అధికారికి మారు మనసు కలిగే విధంగా వీరు పాటలు పాడుతూ ప్రార్థన చేశారు. దేవుడు వారిని విడిపించాడు. పేతురుని చూసినట్లయితే సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నది. ఆ ప్రార్థన విన్న దేవుడు దేవదూతను పంపించి పేతురుని బయటికి తీసుకువచ్చాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, కానీ తిరిగి మన దగ్గరికి రాకూడదు. అత్యాశక్తితోనూ విశ్వాసముతోనూ మన ప్రార్థనలు శ్రమ దినాన చెయ్యాలి. శ్రమలలో విశ్వాసాన్ని, అత్యాశక్తిని మనం కోల్పోతూ ఉంటాము. మనలో ఆశలు దిగజారిపోతూ ఉంటాయి, ఆశలు అణగారిపోతూ ఉంటాయి. ఈ కార్యం జరుగుతుందా? ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఇంకెంతకాలానికి కార్యం జరుగుతుంది? ఇంకెంతకాలానికి నేను అద్భుతం చూడగలను? ఎంతకాలానికి విడుదల పొందుకుంటాను అని మన జీవితంలో దినదినం కూడా ఆశలు దిగజారిపోతూ ఉంటాయి. అలా కాదు, కానీ అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేతురు జీవితంలో ఏ విధంగా అయితే దేవుని దూత బయటికి తీసుకొచ్చిందో నిన్ను కూడా దేవుడు శ్రమల నుంచి బయటికి తీసుకురాగలడు. హల్లెలూయా! శ్రమల నుంచి నిన్ను విడిపించగలడు. దేవునికి అసాధ్యమైంది ఈ భూలోక యావత్తు ఎక్కడా కూడా లేదు. దేవునికి అన్నీ కూడా సాధ్యమే. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు సాధ్యపరచగలడు. ప్రతి అద్భుతాన్ని కూడా ఆయన చేయగలడని మన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మొదట చూసాం, శ్రమ దినాన మనం ఏం చేయాలి? ఒకటి, శ్రమలలో దేవునికి ప్రార్థన చేయాలి, విన్నాం. రెండో మాట చెప్తాను, శ్రమలలో దేవుని మీద ఆధారపడాలి. రెండో మాట ఏంటండి? శ్రమలలో దేవుని మీద ఆధారపడాలి. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో దేవుడే మన జీవితాలకి ఏకైక ఆధారం. ఆయనే మన జీవితాలని స్థిరపరచగలిగిన వాడు ఆయనే. ఈ భూలోకంలో కొన్నిసార్లు మన శ్రమ కాలంలో ఎవరికి మనం ఆధారం ఉండకపోవచ్చు, మనకి ఎవరు ఆధారం లేకపోవచ్చు. అలాంటి సమయంలో దేవుని మీదే మనం ఆధారపడాలి తప్ప ఈ భూలోకంలో ఎవరి మీద ఆధారపడినా సరే మన శ్రమలు పోవు. దేవునికి మొరబెడితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటను బట్టి భూమి ఆకాశం గతించిన ఎప్పుడు కూడా ఆయన మాట గతించదు. హల్లెలూయా! ఎందుకంటే దేవుని మీద ఆధారపడతాం. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు మన తోటి వారికో, మనకు తెలిసిన వారికో, లేకపోతే మన బంధువులకు ఎవరికో చెప్పడం వలన ఉపయోగం లేదు. ఎందుకంటే వారు వింటారు, ఓదార్చగలరు. కానీ దేవుని దగ్గరికి వచ్చి నీకున్న బాధను, నీకున్న శ్రమను ఆయనకి చెప్పి ఆధారపడు, వెంటనే దేవుడు దాని నుంచి నిన్ను విడిపించగలడు. ఆధారపడితే దేవుడు తప్పించగలడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో తన జీవితాన్ని కొనసాగిస్తున్న సమయాల్లో ఆయన కపెర్నహూముకి వచ్చాడు. అలాంటి సమయంలో శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడని గబగబా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా దాసుడు స్వస్థపరచాలి, ఎందుకంటే అతడు పక్షవాయువుతో పడి ఉన్నాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి నీవు స్వస్థపరిస్తే చాలు, ఆయన విడుదల పొందుకుంటాడని చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అంటారు, నేను నీ గృహానికి వస్తానయ్యా, స్వస్థపరుస్తాను అన్నప్పుడు ఆయన అంటే, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటకు నీ యోగ్యుని కాను, కానీ నువ్వు చేయవలసిన మాట ఒకటి, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు. హల్లెలూయా! నీవు మాట మాత్రం సెలవిస్తున్న దాసుడు స్వస్థపరచబడతాడయ్యా. నీవు నా గృహానికి వస్తానికి నేను యోగ్యుని కాదు, నేను పాత్రుని కాదు, నేను కూడా ఒకని కింద లోబడిన వాడిని. నా కింద అనేక మంది దాసులు ఉన్నారు, వారు పొమ్మంటే పోతారు, రామంటే వస్తారు. అయినా సరే నేను నీ మాటకి లోబడుతున్నాను, కాబట్టి నువ్వు మాట సెలవిస్తే చాలు, ఇంటి దగ్గర ఉన్న దాసుడు స్వస్థపరచబడతాడయ్యా అని చెప్పాడు. వెంటనే దేవుడు అనుకున్నాడు, ఇతన్ని చూసి ఇతడు చాలా విశ్వాసం కలిగినవాడు, ఇశ్రాయేల్ అందరిలో కూడా ఇతను గొప్ప మిక్కిలి విశ్వాసం కలిగినవాడు,
ఇతనులో విశ్వాసం ఉన్నది కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ క్షణమునే నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు, నువ్వు వెంటనే వెళ్ళు అనగానే అతడు బయలుదేరి వెళుతున్న సమయంలో దేవుడు మాట సెలవీయగానే ఆయన వెళ్ళకముందరే దేవుడు తన మాటతో తన దాసుని స్వస్థపరిచాడు. అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ పక్షగల వాయువుతో మాట్లాడాలి, అతన్ని స్వస్థపరచాలంటే కేవలం దేవుని వల్లనే అవుతుంది. ఈ లోకంలో ఎవరి వల్ల కాదు. నేను శతాధిపతి అవ్వచ్చు, నేను అధికారి అవ్వచ్చు, నా కింద అనేక మంది ఉండవచ్చు, కానీ దేవుని వల్ల నీ కార్యం జరుగుతుందని ఆయన వచ్చి దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఏమనంటే, ప్రభువా నీ మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు, అంతకుమించి నాకేమీ అవసరం లేదని దేవుని దగ్గరకు వచ్చి ప్రాధాయపడుతున్నాడు. అతను ఎవడి మీద ఆధారపడలేదు, కానీ దేవుడి మీద ఆధారపడుట వలన దేవుడు ఆ క్షణంలోనే మాట సెలవిగానే స్వస్థత కలిగింది. హల్లెలూయా. అతడు తన దగ్గరికి తీసుకురాకపోవచ్చు, ఆ రోగిని దేవుని దగ్గరికి తీసుకురాకపోవచ్చు, కానీ మధ్యలో ఉన్న శతాధిపతి విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు మాట సెలవిగానే విడుదల కలిగింది, మాట సెలవిగానే స్వస్థత కలిగింది, మాట సెలవిగానే దేవుడు అతన్ని విడిపించాడు. ఈ రాత్రి కాల సమయంలో నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీవు ఆధారపడవలసింది దేవుని మీద మాత్రమే. నీకు ఆధారము ఆయనే. దేవుడు మన బ్రతికించినంత కాలం కూడా ఆయన మీద ఆధారపడితే మన జీవితాలు ఏది కొదువ ఉండదు. ఆయన మీద ఆధారపడితే మన జీవితంలో ఏది కూడా తక్కువ కానీ ప్రతిదీ కూడా దేవుడి ఉండి ప్రతి కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఆధారం కొన్నిసార్లు మనకు దొరకపోవచ్చు. అయ్యో నాకు ఆధారం ఎవరండి, నన్ను ఎవరు ఆదరించగలరు, నేను ఎవరి మీద ఆధారపడాలి, నా శ్రమను ఎవరు తీయగలరు అని మనం కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, నీవు దేవుని మీద మాత్రమే ఆధారపడు. దేవుని మీద మాత్రమే నువ్వు ఆధారపడితే దేవుడే నీ పరిస్థితిని చూస్తాడు. నీకున్న అవసరత ఏంటో దేవుడు చూస్తాడు. నీకేమి కావాలో దేవుడికి సమస్తం ఎరిగినవాడు కాబట్టి దేవుడు ఆ సమయంలో నీకు ఇవ్వగలడు. ఆధారపడటం మన జీవితంలో ఎప్పుడు కూడా మరచిపోక దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడితే నీకు ఏది కావాలో ముందుగానే దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఆధారపడిన వారు చాలామంది ఉన్నారు. వారు ఆధారపడుట వలన దేవుడు వారికి అడిగిన దానికంటే మరీ ఎక్కువగా ఇచ్చాడంట. ఎందుకంటే ఈ భూలోకంలో ఆధారపడితే మనకి ఏమీ దొరకదు, కానీ దేవుని మీద ఆధారపడితే దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే సొలొమోను దేవుని అడుగుతున్న, ప్రభువా ఇశ్రాయేలు ప్రజలందరూ బాగా విస్తరించి ఉన్నారు, వారందరినీ కూడా నేను తీర్పు తీర్చాలన్నా, వారు పరిపాలన చేయాలన్నా, ఇశ్రాయేల్ ప్రజలందరిని చూస్తేనేమో బహు విస్తారంగా ఉన్నారు, నేను కూడా వారి మధ్యన నివాసం చేస్తున్నా, కానీ వీరందరినీ కూడా పరిపాలించాలంటే, వీరికి తీర్పులు తీర్చాలంటే నాకు వివేకముతో కూడిన జ్ఞానం కావాలని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు అంతకుమందులో అన్నాడు, సొలొమోను నీకేం కావాలో అడిగయ్యా నేను నీకు ఇస్తానన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని అడుగుతున్నాడు. తన సొంత ఆలోచనల కోసమో లేకపోతే తన సొంత ప్రయోజనాల కోసమో దేవుని అడగలేదు, కానీ ప్రజలందరినీ పరిపాలించాలంటే జ్ఞానము కావాలని దేవుని అడుగుతున్నాడు. దేవుడు అంటాడు, సొలొమోను నువ్వు జ్ఞానాన్ని అడుగుతున్నావు, కానీ నేనేమనుకున్నా అంటే ఐశ్వర్యం అడుగుతావు అనుకున్నా, డబ్బు అడుగుతావు అనుకున్నా, లేకపోతే శత్రువుల ప్రాణాలు అడుగుతావు అనుకున్నా, అవేమీ అడగకోకుండా జ్ఞానాన్ని అడిగా కాబట్టి దానితో పాటే నీకు ఐశ్వర్యము సంపదలన్నీ కూడా ఇస్తున్నానని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాట వలన సొలొమోనుకి జ్ఞానము కలిగింది. దేవుడు సొలొమోనుకి జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్య సంపదలు కూడా దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు అతడు ఎలాంటి జ్ఞానవంతుడు అంటే తన తర్వాత కానీ తనకు ముందు కానీ అలాంటి జ్ఞానవంతుడు
ఉండడు అని చెప్పి దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. కాబట్టి ఆ మాటను బట్టి సొలొమోను జ్ఞానవంతుడిగా ఉన్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం మాత్రమే ఆయన సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో కూడా ఈ లోక సుఖభోగాలు మనకు అవసరం లేదు, కానీ దేవుడి దగ్గర నుంచి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకేది అవసరమో అది ఇస్తూ ఉంటాడు. సొలొమోను దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడి కోసం అడిగాడు, ఇశ్రాయేలు ప్రజలందరి కోసం అడిగాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దానికంటే ఇంకా అత్యధికంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతడు ఆధారపడింది మనుషుల మీద కాదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడుట వలన అతని సకల ఐశ్వర్యములు దేవుడు అనుగ్రహించాడు. అతని జ్ఞానాన్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్న రాజులు కానీ రాణులు కానీ అనేక మంది కూడా వస్తూ వెళుతూ ఉన్నారు. సొలొమోను జ్ఞానవంతుడు, నిజమేనా? సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడంట, చూసి వద్దాం రండి అని అనేక మంది రాజులు వచ్చి సొలొమోను జ్ఞానాన్ని పరీక్షిస్తూ ఉన్నారంట. ఆ దేవుడిచ్చిన జ్ఞానాన్ని వారు పరీక్షించారు, కానీ వారు చూసి ఆశ్చర్యపోతున్నారు. అమ్మో, సొలొమోను చాలా జ్ఞానవంతుడు, ఇలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా పుట్టలేదు, ఇక ముందు ఉండడు అని దేవుడు చెప్పినట్లుగానే దేవుని చేత జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ ప్రజలందరూ ఏ విధంగా పరిపాలించాలి, ఏ విధంగా తీర్పు తీర్చాలని దేవుడు ప్రతిదీ కూడా అతనికి తెలియచేశాడు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అతడు కష్ట సమయంలో ఉన్నాడు. ఏ విధంగా నేను పరిపాలించాలి, ఏ విధంగా వీళ్ళకి తీర్పు తీర్చాలో తెలియని సమయంలో దేవుని మీద ఆధారపడుట వలన దేవుడు అతనికి మంచి వివేకము, జ్ఞానం ఇచ్చాడు. వాటిని బట్టి సొలొమోను ఆ ప్రజలందరికీ తీర్పు తీర్చినప్పుడు తన దగ్గర ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. తనని చూడటానికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది కేవలం దేవుని మీద ఆధారపడిన వారికి ఇచ్చే జ్ఞానం. హల్లెలూయా. మనము కూడా దేవుని మీద ఆధారపడితే నువ్వు అడిగిన దానికంటే కూడా అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు నజరేయుడైన యేసు. కాబట్టి అలాంటి జీవితం మనం కలిగి ఉండాలంటే మనము ప్రతిదినము కూడా దేవుని మీదే ఆధారపడాలి. ఇంకా ఈ భూలోకంలో ఎవరి మీద ఆధారపడినా మన జీవితానికి ఆధారం దొరకదు, కానీ ఆధారణ ఆయన అయి ఉన్నాడు. మన జీవితానికి దేవుడే ఆదరణ. హల్లెలూయా. అలాంటి జీవితము కలిగి ఉండాలని ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నా. ఒకటి, శ్రమలలో దేవునికి ప్రార్థన చేయాలి. రెండవది, శ్రమలలో దేవుని మీద ఆధారపడాలి. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. శ్రమలలో దేవుణ్ణి స్తుతించాలి. ఈ పని చేయడం క్రైస్తవుడికి చాలా కష్టం. శ్రమ వచ్చినప్పుడు అసలు మనకి ప్రార్థన అందుకే కొనసాగదు. శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయలేం. శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర కూర్చోవడానికి కష్టంగా ఉంటుంది. ఎప్పుడు ఆ శ్రమ గుర్తు వస్తూ ఉంటుంది, ఆ బాధలే గుర్తు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితులు మనం జీవిస్తూ ఉంటాం. కానీ మూడో మాట ఏంటంటే శ్రమలలో దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించిన వారిలో ఎవరెవరు ఉన్నారో మనకి అందరికీ తెలిసిన విషయమే. యోబు గ్రంథంలో కనబడుతూ ఉంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో యోబు ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ చదువుతున్నాను, వినండి. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదును. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకొనును. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ యోబు చెప్తున్న మాట ఏంటంటే నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరినై వచ్చాను. అంటే ఏమి లేకుండానే భూమి మీదకి వచ్చా, మళ్ళీ తిరిగి ఏమి లేకోకుండానే వెళ్ళిపోతా. యెహోవా ఇచ్చాడు ఈ సంపదలు, ఈ ఆశీర్వాదములు, నాకు కలిగిన దీవెనలన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి. మరలా ఆయనే తీసుకువెళ్ళిపోయాడు. ఇంకా నేనెందుకు దిగులు పడాలి, ఇంక నేనెందుకు చింతపడాలి? ఆయనకే స్తుతి కలుగునుగా కానీ యోబు మాట్లాడుతున్నాడు. కాబట్టి యోబు ఈ మాటలు పలకటానికి కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న కుమారులు, కుమార్తెలు అందరూ పోయారు. గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, పనివారు కూడా పోయారు. ఏమి కూడా యోబుకి లేవు. అన్నిటినీ కూడా కోల్పోయి ఏమీ లేని వాడి స్థితిలో పడి ఉన్నాడు.
యోబు సమస్తాన్ని కోల్పోయాడు. అప్పటి వరకు మిక్కిలి ఆస్తిపరుడుగా ఉన్నాడు యోబు. తన జీవితంలో సకల పశువులు కలిగి ఉన్నాడు, సంపదలు కలిగి ఉన్నాడు, బహు పనివారు కలిగి ఉన్నాడు, సంతానాన్ని కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా పోయినప్పుడు అతని జీవితంలో ఏ మాటలు మాట్లాడుతున్నా అంటే దేవుణ్ణి నిందించలా, దేవుణ్ణి అవమానపరచలా, దేవుణ్ణి విడిచిపెట్టలా. తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. చివరికి ఆరోగ్యం కూడా కోల్పోయి తన ఒంటి మీద అనేకమైన దద్దుర్లు వచ్చి అనేకమైన పుండ్లు పడిపోయి అందరికీ కూడా అసహ్యంగా ఉన్నాడు. అయినా సరే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకోను, దీని గురించి నేను బాధపడని అవసరం లేదని. ఆ సమయంలో కూడా యోబు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన శ్రమలు యోబు కలిగినప్పుడు దేవుని స్తుతించడమే అతను నేర్చుకున్నాడు. దేవునికి ఎదురు చెప్పడం అతను నేర్చుకోలేదు. అతను మొండి భక్తి దేవుని దగ్గర కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని చూసి అనుకున్నాడు, ఇతడు శ్రమల్లో ధైర్యంగా నిలబడ్డాడు. అన్నీ కోల్పోయాడు, అన్నీ కూడా దూరం అయిపోయినాయి. అయినా సరే ఇతడి జీవితం నన్ను విడిచిపెట్టక ధైర్యంగా నిలబడ్డాడు. అతడు ఏమంటాడంటే, మనం కేవలం ఆశీర్వాదాలకి దీవెనలకి కారణమా, శ్రమకి కారుకులం కాదా అంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడు దీవెన ఆశీర్వాదం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మన జీవితం శ్రమలకి కూడా కారణం అవుతూ ఉంటాం. అలా కారణమైనప్పుడు దేవుని నిందించక అవమానపరచక ఎప్పుడు కూడా యోబు వలె దేవునికే స్తుతి కలుగును గాక అని ఎప్పుడైతే మాట్లాడతామో దేవుడు మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. ముందు ఉన్న సంపదల కంటే, ముందు ఉన్న దీవెనల కంటే, ముందు ఉన్న ఆస్తి కంటే యోబుని ఏ విధంగా దేవుడు దీవించాడు, ఆఖరిలో మనము కూడా దేవుని కోసం నిలబడితే దేవుడు మన కోసం దాచి ఉంచిన సర్వ సంపదలు దీవెనలన్నిటినీ కూడా ఒక శ్రమ వెనకాల ఒక మేలు జరుగుతూ ఉంటుంది. ఒక కీడు వెనకాల ఒక మేలు అన్నట్టు ఒక శ్రమ తర్వాత దాని వెనకాల ఆ దీవెన దాగబడి ఉన్నది. దానికోసం మనం శ్రమని అనుభవించాలి. ఆ దీవెన కోసము శ్రమలైన కష్టాలైన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కాబట్టి యోబు ధైర్యంగా నిలబడుట వలన శ్రమ వెనకాల మేలు పొందుకున్నాడు, దీవెన పొందుకున్నాడు. ఆ ప్రాంతం అంతట్లో కూడా యోబు మిక్కిలి ధైర్యవంతుడు, మిక్కిలి ఆస్తిపరుడు. దేవుడు ఆ విధంగా యోబును నిలబెట్టాడు. మనం కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవునిని మహిమపరచాలి. దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకుండా యెహోవాయే ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు తీసుకున్న తర్వాత మనం ఆయన్ని ప్రశ్నించడానికి కూడా యోగ్యత లేని జీవితాలు కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించడమే మన పని. దేవుడు మనల్ని స్తుతిలో చూసి, మనం దేవుని మీద ఆధారపడుట చూసి, మనం దేవునికి చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి రాత్రికాల సమయంలో చెప్పబడిన మాటలు ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోండి. శ్రమలలో ఏం చేయాలంటే, ఒకటి దేవునికి ప్రార్థన చేయాలి, రెండవది దేవుని మీద ఆధారపడాలి, మూడవది దేవుణ్ణి స్తుతించాలి. ఈ మూడు విషయాలు కూడా మన దేవుని దగ్గర ఉండి ఏది కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా మనం వాటిని అవలంబిస్తూ జాగ్రత్తగా శ్రమలలో మనం నిలబడినట్లయితే, ఈ మూడు విషయాలు శ్రమలలో మనం చేయగలిగినట్లయితే నేను చూసి శ్రమ పారిపోతూ ఉంటుంది, నేను చూసి అపవాది పారిపోతూ ఉంటాడు. ఆ విధమైన జీవితం కలిగి శ్రమలలో కూడా ధైర్యంగా నిలబడి దేవుని కోసమే జీవించు. దేవుడు కూడా నీ కోసమే రహస్యంగా ఉంచిన ఆ దీవెనల ఆశీర్వాదాలు దేవునికి అనుగ్రహిస్తాడు. ఇట్టి మాటలు బట్టి దేవుడు మిమ్మలను దీవించును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం కొద్ది సమయం. ప్రభువా, నేను శ్రమల్లో నిలబడాలయ్యా. కొన్నిసార్లు శ్రమలు చూసి నేను బెదిరిపోతూ ఉన్నాను. కొన్నిసార్లు శ్రమలు చూసి
నేను అధైర్యపడుతూ ఉన్నాను ప్రభువా. కొన్నిసార్లు శ్రమలు చూసి ప్రార్థన చేయలేకపోతున్నాను. కానీ రాత్రికాల సమయంలో మీరు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను శ్రమలో ప్రార్థన చేస్తానని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోండి. పౌలు శీలలు శ్రమలు వచ్చినప్పుడు వారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతించారు. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెరసాల్లో ఉన్న పేతును బయటికి తీసుకొచ్చాడు. ఈ రాత్రి కాలశంలో నీ ప్రార్థన ఏ విధంగా ఉన్నది? నువ్వు ఏ విధంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు? విశ్వాసం కలిగి ఉన్నావా? విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభువా, నేను ఇప్పటి వరకు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నానయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఈ అంత్యకాలంలో ఆఖరి దినాల్లో నువ్వు త్వరగా రాబోతున్న సమయంలో నేను శ్రమలలో ధైర్యంగా నిలబడాలి. ప్రభు, నీ శ్రమలలో నీ వైపు మాత్రమే చూడాలి. దేవుని మీద మనం కొన్నిసార్లు ఆధారపడలేని పరిస్థితుల్లో ఉంటామేమో. ఆధారపడాలి. ఈ భూలోకంలో నువ్వు ఎంతమంది మీద ఆధారపడవచ్చు, కానీ వారు కొంతవరకే. కానీ యేసు మీద ఆధారపడితే నిన్నెప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. నిన్నెప్పుడు కూడా ఆయన దేవుడు విడిచిపెట్టాడు. నాకు ఆధారం నీవే ప్రభువా, నాకు ఆశ్రయం నీవేనయ్యా, నీవు తప్ప నాకేమీ వద్దని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. మూడవదిగా దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు నీ పరిస్థితుల వైపు చూసి దేవుణ్ణి స్తుతించవద్దు. నీకున్న పరిస్థితిని చూస్తే దేవుణ్ణి స్తుతించలేవు, దేవునికి ప్రార్థన చేయలేవు. నీ వైపు, నీ పరిస్థితి వైపు చూసుకోవద్దు. యోబు తన పరిస్థితి వైపు చూసుకోలేదు. తాను ఒకటే అంటున్నాడు, దేవునికి స్తుతి కలగాలి, దేవునికి మహిమ కలగాలని నిరీక్షతో ఉన్నాడు. నీవు కూడా దేవుణ్ణి స్తుతించు. నీ పరిస్థితులను పక్కన పెట్టు. దేవుణ్ణి స్తుతించటం వలన నీ జీవితాన్ని మార్చగలడు, నీ పరిస్థితులను ఆయన మార్చగలడు, నీ జీవితంలో కార్యాలను ప్రారంభించగలడు. స్తుతుల మీద ఆశ్రయైన దేవుణ్ణి నీవు మానక దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు నిన్ను చూసి నమ్మకస్తుడా అని పిలిచి ఒక బహుమానాన్ని ఇవ్వగలడు. అలాంటి జీవితాన్ని కలిగి దేవుళ్ళో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఈ విశ్రాంతి ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా మీ నామను మైపరుచుకున్నారు ప్రభా. లేఖన భాగవలించి నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభా నీ వర్తమానం వినటం వలన వారి జీవితాలకి దీవెన ఆశీర్వాదములు కలుగునట్లు మీ కృప చూపించండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా ప్రజలను రక్షించండి. మీ హస్తము చాపి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ప్రతి ఒక్కరి పాపములు కడిగి మీరు విడుదల ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనంతయు ఆది నుంచి అంతవరకు మీరు తోడు ఉండి
మీ నామ మహిమార్థకరంగా జరిగించినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకి ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకి ఇప్పుడు నెల్లప్పుడు దేవుడు తన కృపతోడే నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. వర్తమానం విన్న మీ అందరికి కూడా ప్రభు పేరట తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు ఆదివారం కూడా యథాప్రకారంగానే యూట్యూబ్లోనే వాక్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యాన్ని విని మీ జీవితాలను బలపరచుకోండి. ఎందుకంటే పరిస్థితులు అనేవి బాగోలేదు కాబట్టి కొన్ని వారాల పాటు ఆరాధనలు ఆపటం మంచిదని అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో వాక్యాలు వింటూ మీ జీవితాలను బలపరచుకోండి. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దైవజనుల ఫోన్ కూడా నా దగ్గర ఉంటుంది. మీరు ఏ ఫోన్కైనా క్యాలెండర్లో ఇవ్వబడిన 2 నెంబర్లు ఉన్నాయి, వాటికి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. ఆరోగ్యం బాగోపోయినా లేకపోతే ఇంకేదన్నా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేయించుకొని ప్రార్థన చేయించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలన్నింటినీ గమనించి దేవునిలో కొనసాగండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.